ఏం కావాలండి? అమ్మా బియ్యం ఒక కేజీ ఇవ్వండమ్మా. ఇస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, తీసుకోండి. అదేంటమ్మా తూకం వేయకుండానే ఇచ్చారు? నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాను. అవి కరెక్ట్ గా కేజీ ఉంటాయి, అంతకన్నా ఎక్కువేం ఉండవు. సరే అమ్మా, నూనె ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఇస్తాను. అది కూడా ఇవ్వు. ఇదిగోండి. ఒక ప్యాకెట్ చాలమ్మా నాకు. లేదండి, ఈ రోజు మా షాప్ యానివర్స్ డే సందర్భంగా బై 1 get 1 ఫ్రీగా ఇస్తున్నాను, తీసుకోండి. ఎంతైందమ్మా? 240 రూపాయలైంది. మమ్మీ, 1 కేజీ బియ్యం అని చెప్పి దాదాపు 2 కేజీలు బియ్యం ఇచ్చావు. ఈ రోజు మన షాప్ యానివర్సరీ డేనే కాదు, అయినా సరే ఒక ఆయిల్ ప్యాకెట్ ఫ్రీగా ఎందుకు ఇచ్చావు? అదా, ఒక రోజు ఆ అంకుల్ ఏం కావాలండి? అన్నా, ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి. సరే ఇదిగోనా. అన్నా, అది నేను వచ్చేటప్పుడు నా డబ్బులు ఎక్కడో పడిపోయాయి అన్నా, కానీ నాకు బాగా ఆకలేస్తుంది. ఇది నేను డబ్బులు ఇవ్వలేనన్నా. అమ్మా నేను ఇక్కడ సప్లయర్ గా పనిచేస్తాను. సర్లే పర్లేదు, తినండి, ఆ డబ్బులేదు నేను ఇస్తాను. సరే అన్నా, థ్యాంక్స్ అన్నా. అయినా సరే మనం అలా చేసుకుంటూ పోతే మనకి నష్టం వస్తుంది కదా. అన్ని చోట్ల లాభాలు ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. ఆ రోజు ఆయన వంతు సహాయం ఆయన చేశాడు, ఈ రోజు నా వంతు సహాయం నేను చేశాను. ఒకటి గుర్తు పెట్టుకోమ్మా, మనకు మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందని నేను నమ్ముతాను. సరే మమ్మీ, ఇక నుంచి నేను కూడా అలానే చేస్తా.